హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఎంఎస్ మరియు ఈఎస్ఐసి ఏదైతే స్టాఫ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ నిన్ననే మనకి అదే మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది కదా అప్లికేషన్ చేసుకోవడానికి. బట్ కానీ మనకి ఒక వెబ్ నోట్ అయితే మరొకటి ఒక 2 రోజులు పొడిగించినట్టుగా మనకు వెబ్ నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను మొత్తం కూడా తెలియజేస్తా. ఆ వెబ్ నోట్లో ఏముంది, అసలు ఏ నోటిఫికేషన్లో మనకి ఏమొచ్చింది అనేది కూడా నేను మొత్తం కూడా వివరిస్తా. ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, నేను మొత్తం కూడా తెలియజేస్తా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పెట్టాను. సో లింక్ అయితే పెట్టాను. లింక్ పై క్లిక్ చేసి నేరుగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేటెడ్ పీడిఎఫ్ వెబ్ నోట్ అనమాట. సో నేను ఇది ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఏమి ఇచ్చారు వాళ్ళనంటే చూడండి, డౌన్లోడ్ చేస్తున్నాను. సో వెంబడే మనకి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అయితే చాలామంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేయమని చెప్పేసి. సో అయితే ఇక్కడ చూడండి, మనకి చాలా కాల్స్ వస్తున్నాయి. సో అందుకోసమనే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది, మీ అందరి కోసం మరియు వాళ్ళందరి కోసం కూడా. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో ఈ నోటిఫికేషన్లో మనకి, అంటే ఈ వెబ్ నోట్లో మనకి చూడండి, మనకి 31 జనవరి 2025 మొన్ననే వచ్చిందనమాట అది. సో అయితే ఏమి ఇచ్చారు అని అంటే, ఎవరైతే 31 తారీఖున అంటే లాస్ట్ డే కానీ లేదంటే ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ రిజిస్టర్ అయి ఉన్నారనుకోండి. సో 31 తారీఖు రోజున మీరు రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 2 తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎలా ఛాన్స్ ఇచ్చారు, మీరు ఏమైనా సరే ఒకవేళ అమౌంట్ పే చేయకపోయినా, ఓకే, సో అమౌంట్ కనుక పే చేయకపోయినా, లేదంటే మీ యొక్క అప్లికేషన్ ఇన్కంప్లీటెడ్గా ఉన్నా, ఓకే, అంటే పూర్తి చేయకుండా మీరు మధ్యలో కనుక ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ కనుక ఇన్కంప్లీట్ అయితే సో వాళ్ళందరూ కూడా 2 తారీఖు వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో 31 తారీఖు లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 2 తారీఖు వరకు మీరు మీ యొక్క ఫీజు పే చేయొచ్చు, లేదంటే మీరు ఏమైనా కరెక్షన్ కూడా అందులో చేసుకోవచ్చు అనమాట. దాని అవకాశం మాత్రం ఇచ్చారు. సో చూడండి, మనకి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి ఇచ్చారనమాట ఇక్కడ ఈ బాక్స్లో. అంటే కొత్త వాళ్ళకు అవకాశం లేదనమాట. సో ఏమి ఇచ్చారు ఇక్కడ, నో న్యూ రిజిస్ట్రేషన్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 31 జనవరి 2025 విచ్ ఈస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, చూడండి ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆల్ పర్పస్ ఆఫ్ సిఆర్ఈ 2024 అని ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఎవరికి అంటే చూడండి, మనకి ఇక్కడ చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్క్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆర్ అలౌడ్ టు కంప్లీట్ దేర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ టిల్ 5 PM ఫిబ్రవరి 2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్ అప్లికెంట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ సిఆర్ఈ 2024 బై ది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకొని మధ్యలో మీరు ఇంకా కంప్లీట్ కానటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేసుకునే అవకాశము మనకు 2 తారీఖు వరకు కల్పించడం జరిగింది అనమాట. ఈ కొత్త అప్లికేషన్లు జరగట్లేవు. చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, సార్ మళ్ళీ మనకు 2 తారీఖు వరకు పొడిగించినట్టు చెప్తున్నారు చాలామంది. సో అప్లికేషన్ చేయడానికి చాలామంది నాకు మెసేజ్ చేయడము, కాల్స్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి. కొత్త అప్లికేషన్లు అవ్వట్లేదు, కొత్తవి కాదు. మొన్న 31 తారీఖు వరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకొని మధ్యలో ఎవరైతే ఆపేసారో ఆ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది రేపటి వరకు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను అది కంప్లీట్ చేసేస్తాను మీ యొక్క అప్లికేషన్. ఓకే రైట్, ఇదన్నమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మన గ్రూప్లలో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో. ఆ గ్రూప్లలో నేను ఇలాంటి పీడిఎఫ్ నోటిఫికేషన్ కానీ అలాగే ఇలాంటి అప్లికేషన్ లింకులు అయితే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్ అయితే నేను పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి నేరుగా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపాయలు అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను. సో ఇది అనమాట, మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.